థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. ఇప్పుడే ప్రెస్ కి షో అయింది, ఇప్పుడే ప్రెస్ వారికి షో అయింది అండ్ ఎవ్రీబడి లైక్ ఇట్. సో కొంతమంది చెప్పారు న్యూ ఇయర్ నీదే అని, అది నిజం అవ్వాలని కోరుకుంటున్నా. రేపు పొద్దున్నే స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి అందరికి. ప్లీజ్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ మీ హ్యాపీ న్యూ ఇయర్ తో పాటు నాకు కూడా ఈ న్యూ ఇయర్ ని హ్యాపీ చేయండి. థ్యాంక్ యూ ఆల్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా? థ్యాంక్ యూ చెప్పండి, సినిమాలో అనిపిస్తుందా? యా, మూవీ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. బట్ మీరు మాత్రం చించేశారు. అదిరిపోయిన చించడానికి ఆ బట్టలు కూడా అసలు ఏమున్నాయండి బట్టలు చించడానికి చెప్పండి. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్ అండి, చాలా బాగుంది, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్. నాకు తెలిసి కొంచెం అడల్ట్ వాళ్ళకన్నా 25 years వరకు కాలేజ్ వెళ్ళే పిల్లలు, ఆఫీసెస్ కి వెళ్ళే వాళ్ళకి, అచ్చందు లాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎడిటింగ్ బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తంలో అండ్ నందు అన్న యాక్టింగ్ తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎడిటింగ్ అన్న. సో ఖచ్చితంగా సో సైక్ సిద్ధార్థ్ ఎడిటింగ్ వెర్షన్ లో ఏదో ఒక అవార్డు కొడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీ ఎంజాయ్డ్ ఇట్ బ్రో. అంటే యూత్ఫుల్ కంటెంట్ అండ్ ఎడిట్ అవుట్ చెప్తున్నారు, మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ చక్కగా గేమింగ్ సౌండ్స్ ఇస్తూ యూత్కి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. పిల్లలకి పిల్లడు రిషి క్యారెక్టర్ చేసిన పిల్లడు, మీకే అతనికి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ యామిని భాస్కర్ గారు, షీ డిడ్ ద బెస్ట్. అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా చాలా బాగుంది. సినిమా వాజ్ గుడ్, చాలా చాలా బాగుంది. సినిమా ఎందుకు చూడాలంటే ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారు, ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారు చాలా క్లియర్గా చూపించారు. అండ్ యూత్ఫుల్ కంటెంట్ అంటే ఒక మోడ్యులేషన్లో ఎమోషనల్గా కాకుండా కామెడీ వేలో, ఎంటర్టైన్మెంట్లో ఒక ప్రాపర్ వేలో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారు, ప్రజెంట్ లవ్ ఎలా ఉంది, లవ్ కోసం అమ్మాయి లవ్ ఈజ్ ఆల్సో పెయిన్ఫుల్ టు హార్ట్ అని చెప్తున్నారు, బట్ అందులో కూడా లవ్ చేస్తున్నారు అనమాట. సో అది బాగా అనిపించింది. అండ్ నందునెస్ నుంచి మ్యాడ్నెస్ కనిపించింది. థ్యాంక్ యూ. Let's make Telugu cinema great again, guys. Dedicated to the people who scream in theaters. ధీరజ్ గారు సార్, కనీసం ఒక్క సెకండ్ కలిసి వెళ్తాను సార్. ఏంటి ఫ్యామిలీ